హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ చలికాలంలో ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేసే తమలపాకు రోల్స్. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా 4 తమలపాకుల్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. వీటి వెనకాల కాడలు తుంచి తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 4 టేబుల్ స్పూన్లు శనగపిండిని యాడ్ చేసుకుందాము. అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ వాముని ఇలా నలిపి తీసుకుందాము. శనగపిండి యూస్ చేసేటప్పుడు వాముని కంపల్సరిగా యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. దీనిలో సన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయని యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన సగం ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి. అలాగే గ్రేట్ చేసిన సగం క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ నీళ్లు పోయకుండా ముందు మిక్స్ చేసుకుందాము పిండిలోకి, ఎందుకంటే క్యారెట్లోకి అలాగే ఉల్లిపాయలోకి వాటర్ ఉంటుంది కాబట్టి. తరువాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగాను ఉండకూడదు. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు తమలపాకు తీసుకొని దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని అడ్జస్ట్ చేసుకోవాలి. ఆకు కదండి, పిండి కొంచెం జారిపోతూ ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్లు నిదానంగా ఆకు మీదకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఒక ఆకు మీద పిండిని అడ్జస్ట్ చేసుకున్న తరువాత నేను ఇక్కడ పాలకూర ఆకుని తీసుకుంటున్నాను. పాలకూర ఆకు మీద కూడా పిండిని ఇంకొక లేయర్గా అడ్జస్ట్ చేసుకోవాలి. మనకు తమలపాకు కొంచెం వగరుగా ఉంటుంది కదండి, ఆ వగరుదనం పోవడం కోసము ఇంకొక లేయర్లో నేను పాలకూర ఆకుని యాడ్ చేసుకున్నాను. ఇలా పాలకూర ఆకు మీద కూడా పిండిని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా రోల్ చేసి పక్కన ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, పిండితోటి ఇది రోళ్ళు స్టిక్ అయిపోతుంది చక్కగా. దీనిని వేరొక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలా ఇంకొకటి కూడా చూపిస్తాను. చలికాలంలో తమలపాకుని ఇలా యూస్ చేయటం వల్ల మనకు గొంతులో ఉన్న స్ఫూటం కానీ, కోల్డ్ కానీ, కాఫ్ కానీ చాలా తగ్గుతాయండి. వీటన్నింటికి తమలపాకు అనేది యాంటీబయాటిక్గా యూజ్ అవుతుంది. తమలపాకు కషాయం కూడా పెట్టుకుని తాగొచ్చు, లేదంటే ఇలా తమలపాకు రోల్స్ కానీ ఎలాగైనా కానీ తమలపాకు అనేది తీసుకుంటే చాలా మంచిది చలికాలంలో. దీనిలో నేను 3వ లేయరు ఆకు పెట్టి వదిలేసాను. ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్ని రోల్స్ ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి. దానిపైన స్టాండ్ ఉంచి ఇలా ఏదైనా చిల్లుల గిన్నె పెట్టుకొని దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న రోల్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న రోల్స్ని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తరువాత చూడండి, రోల్స్ చక్కగా ఉడికిపోయినాయి. మీకు ఒకటి తీసి చూపిస్తాను చూడండి, ఉడికిందో లేదో. మనము ఏలు పెట్టి అలా టచ్ చేస్తే గట్టిగా అనిపిస్తుంది, అంటే ఇది ఉడికినట్లు. వీటన్నింటినీ వేరొక ప్లేట్లోకి తీసుకొని మనం పక్కన ఉంచుకుందాము. ఇవి కొద్దిగా చల్లారిన తరువాత వీటిని
మనకు కావలసిన సైజులో మనము ఇక్కడ చూపిస్తున్నట్లు కట్ చేసుకోవాలి. నేను ఒక్కొక్క దాన్ని 3 పార్ట్స్గా కట్ చేసి తీసుకున్నాను. వీటినన్నిటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని జీలకర్రను కొద్దిగా వేయించుకోవాలి. తరువాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను యాడ్ చేసుకొని ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తరువాత మనకు మ్యాగీ మసాలా ఉంటుంది కదండి, దానిలో సగం ప్యాకెట్ దీనిలో యాడ్ చేసుకుంటున్నాను. తరువాత మనం కట్ చేసుకున్న రోల్స్ని దీనిలో వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల నువ్వులు మ్యాగీ మసాలా రోల్స్కి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. 1 నిమిషం తరువాత కొద్దిగా కొత్తిమీర చల్లి మనము 1-2 సెకండ్ల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని సర్వ్ చేసుకోవడం కోసము సపరేట్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న దాని మీద కొద్దిగా క్యారెట్ తరుగు, కొద్దిగా ఆనియన్స్ చల్లుకొని మీకు ఇష్టం ఉంటే కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.